శోభ తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. అక్రమ డిఎస్సీ వివాదంపై నిన్న ఏపీలో తీవ్ర కలకలం రేగింది. దీనిపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆయన మండిపడ్డారు. అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకుని నష్టపోయిన అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటి అంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా, వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి. డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి, బీఈడీ ఉండాలి. ఇవన్నీ ఉంటే దానికి అదనంగా 2% స్పోర్ట్స్ కోటాలో దేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి దేశంలో తలమానికంగా తెచ్చినటువంటి పథకాలు, భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచాల్లో ఎక్కడ తలమానికంగా తెచ్చిన పథకాలు ఉంటే ఆ పథకాలకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు ఒక గంట ముందుగా స్పోర్ట్స్ కోటాని కొత్త జీవో ఇస్తారు. పాత జీవోని రద్దు చేసి జీవో నెంబర్ 4 స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, జీవో నెంబర్ 47 జిఐడి ఇస్తుంది. 2 ఒకే రోజు జీవో ఇస్తారు. ఏంటయ్యా అంటే అసలు పరీక్ష అందరితో పాటు సమాన విద్యార్హతలు అక్కర్లేదు, పరీక్ష అర్హతలు అక్కర్లేదు, టెట్ అక్కర్లేదు, డిఎస్సి రాయక్కర్లేదు, పరీక్ష రాయాల్సిన పని లేదు. రాయకుండా ఏదో ఒక పిచ్చి సర్టిఫికెట్ ఉంటే చాలు. ఆ సర్టిఫికెట్లన్నీ ఏంటయ్యా అంటే రకరకాల అసోసియేషన్లు. ఈ అసోసియేషన్లు ఎవరయ్యా అంటే జీవో 4 జీవో చూసారా, ఆ పై జీవో చూడండి 19/4/2025 కరెక్ట్గా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే రోజే. కింద చూడండి జిఐడిది జీవో నెంబర్ 47. ఆ 2 జీవోలు ఏంటయ్యా అంటే ఏం అక్కర్లా, నీకు అసలు చదువు అక్కర్లా, టెట్ అక్కర్లా, ప్రవేశ పరీక్షలు అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏమీ లేకుండా పోనీ ఈ రిక్రూట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటారేమో. వ్యాయామ ఉపాధ్యాయులు కాదు వీళ్ళు. సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, లాంగ్వేజెస్ చెప్తారు, సోషల్ చెప్తారు, మ్యాథమెటిక్స్ చెప్తారు. అన్ని పరీక్షలు 8వ క్లాస్ వాళ్ళు 9వ క్లాస్ వాళ్ళకి కూడా చెప్తారు. వీళ్ళు లోకేష్ గారు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన స్కూల్లో లేదా అందులో వాళ్ళందరినీ పోగేసి అందులో ఇంగ్లీష్ టీచర్ని, అందులో తెలుగు టీచర్ని, అందులో సబ్జెక్టులు చెప్పే టీచర్లని అందరినీ కలిసి నారా లోకేష్ గారు అబ్బాయికి పాఠం చెప్పండి చెప్పించుకోండి. మీ పిల్లోడికి చెప్పించరు. మీ పిల్లోడు ఇంగ్లీష్ బడిలో చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం. పేదవాళ్ళకి సామాన్యులకి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు వాదిస్తారు. అక్కడితో వదలట్లే మీరు. చదువు సంధ్య లేని వాళ్ళని కూడా, అంటే టెట్ లేని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని, డిఎస్సి లేని వాళ్ళని కూడా మీరు టీచర్లుగా, సబ్జెక్ట్ టీచర్లుగా, లాంగ్వేజ్ టీచర్లుగా మీరు రిక్రూట్ చేస్తారు హై స్కూల్ కూడా. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వేగవంతమైందని, దాని క్రెడిట్ కాజాయాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తోందని వరదు కళ్యాణి విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం అందించి పనులను పరుగులు తీయించారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం మరియు ఉత్తరాంధ్ర అభివృద్ది విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని, అభివృద్ది పనులపై రాజకీయం చేయడం తగదని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా అది ఉండబోతుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా భోగాపురం విమానాశ్రమం అనేది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వలన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. నెల్లూరుకి రావాల్సిన 10 గిగావాట్ల టాటా పవర్ ప్లాంట్ ఒడిశాకు తరలిపోతుందని వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మెగా డిఎస్సి పరీక్షా పత్రాల లీకేజీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల విక్రయంపై మా వద్ద ఉన్న ఆధారాలను బహిరంగంగా నిరూపించడానికి మేము సిద్దంగా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఓపెన్ డిబేట్ కు స్థలం మరియు సమయాన్ని మీరే ఖరారు చేస్తే ఆధారాలతో సహా రావడానికి మేము సిద్దమని తెలిపారు వైసీపీ మార్గాని భరత్. ఇంకొకటి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు, ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ ని నెల్లూరుకి 10 గిగావాట్ల ప్లాంట్ ని తీసుకొచ్చారని 6 నెలల క్రితం అనుకుంటా, లేదా సంవత్సరం క్రితం 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇదే పవర్ ప్లాంట్ ఒడిశాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్డౌటెడ్లీ గూగుల్ సెంటర్ అయితే కానివ్వండి, ఏదైనా చూసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సుపుత్రుడు నారా లోకేష్ గారు. భారతదేశ వ్యాప్తంగా జెన్జీస్ ఒక విప్లవాన్ని క్రియేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తల ఒగ్గి వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని సాక్ చేయడం జరిగింది. ఇచ్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద గెలిచిన వ్యక్తిని. డిబేట్కి నేను వస్తాను, మీరు ప్లేస్ టైము మీరు ఫిక్స్ చేయండి. వచ్చి గన్ షాట్గా చెప్తా ఉన్నా, ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. ఏదైతే డిఎస్సి పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు, అదేవిధంగా మీరు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. నారా లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మీరు డిబేట్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై శాఖలో జరిగిన 1,100 కోట్ల రూపాయల బియ్యం కుంభకోణాన్ని, పాఠశాల విద్య శాఖలో 17,000 రూపాయల బంకర్ బెడ్ ను 33,000 రూపాయలకు కొనుగోలు చేసిన అక్రమాలను బయటపెట్టారు. ఈ కుంభకోణాలపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేయడమే కాకుండా మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టినందుకే ఆయనను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారు అని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియన్, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురైంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో
మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. ఆయన చేసిన పాపం ఏంటంటే ఆదర్శప్రాయుడిగా బతకడం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఆయన కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడున్న రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు ఆయన సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతాయని తెలుసుకొని ఆ కుంభకోణాల ఆ సివిల్ సప్లైస్ లో ఉండే ఏదైతే బియ్యము అవన్నీ కూడా రాబందుల పాలు పందికొక్కుల పాలు కాకూడదు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. అది మిల్లర్ల రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తుల రూపంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా అరికట్టడానికి ఒక అద్భుతమైన ప్లాను ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఆయన కనుక్కోగలిగారు. ఉన్నతాధికారులకు డీజీపీకి లెటర్ పెట్టాడు. అదేవిధంగా ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. అదేవిధంగా ఈ తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందో వివరించారు. తర్వాత హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్ రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ విద్యాశాఖను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాకుండా ఆర్ఎస్ఎస్ సంస్థే నడుపుతోందని ఆరోపించారు. ఈ విధానాల వల్ల దేశంలోని విద్యార్థులు తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేందుకు, స్వేచ్ఛగా చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో ఉన్న ప్రతి ప్రధాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ స్థానంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తులే ఉన్నారని విమర్శించారు. Dharmendra Pradhan. That's a superficial thing. Because Dharmendra Pradhan never ran the education ministry. Never. The man and the organization that runs the education ministry is called the RSS. And the man who runs it is an OSD sitting in the minister's office. So, what the students are really irritated about is that they are not allowed to be students in India. They are not allowed to follow their passion. They are not allowed to say what they want. They are not allowed to ask the questions that they want. They have to buy this nonsensical history that the RSS fantasizes about. They have to buy this structure
Every single university in India, the students should know this. And I'm saying this for them. Every single university in India today has a vice chancellor from the RSS. Dharmendra Pradhan is a symbol. Your real enemy is the RSS. Keep it in mind. They are the people who are not letting you be students. They are the people who want you to be andhbhakts. Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ కష్ట సమయంలో వారికి పార్టీ తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాధితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు అందించే చికిత్స వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అలాగే బాధితుడి కుటుంబానికి తగిన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో ఇంకా కొన్ని టెస్ట్ చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అక్రమ డీఎస్సీ వివాదంపై నిన్న ఏపీలో తీవ్ర కలకలం రేగింది. దీనిపై మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆయన మండిపడ్డారు. అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకుని నష్టపోయిన అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాని పట్టుకున్నారు టీచర్ల వ్యవస్థలో. ఏంటి అంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా 2%. ఆ 2% కూడా ఎట్లా, వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హతలు ఉండాలి. డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి, బీఈడీ ఉండాలి. ఇవన్నీ ఉంటే దానికి అదనంగా 2% స్పోర్ట్స్ కోటాలో దేశంలో లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి దేశంలో తలమానికంగా తెచ్చినటువంటి పథకాలు, భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచాల్లో ఎక్కడ తలమానికంగా తెచ్చిన పథకాలు ఉంటే ఆ పథకాలకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు